హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు ముందుగా కార్తీక మాసం సందర్భంగా మా చినమేరం గ్రామంలో ఉన్నటువంటి శివయ్యని అయితే చూపిస్తున్నానండి. స్వామివారు అభిషేక ప్రియుడు కదండి, ఆయన నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయండి స్వామికి. ఇప్పుడైతే ఇంకా చెప్పనవసరం లేదు, కార్తీక మాసం కదండి, నిత్యం జరుగుతూనే ఉంటాయి స్వామికి. అభిషేకాలన్నీ అయిన తర్వాత స్వామిని అలంకారం చేసి హారతలు అవి ఇస్తారండి. చూడ్డానికి రెండు కళ్ళు చాలా అండి, అంత అందంగా ఉంటారు స్వామివారు. చూసారు కదండి. ఓం నమ శివాయ. నేనైతే మా ఎస్ఎల్విసి ఛానల్లో 3 నెలలుగా అయితే వీడియోలు అయితే పెట్టట్లేదండి, కొన్ని కారణాల వల్ల. ఈరోజైతే మీ ముందుకు ఒక వెజిటేబుల్ రెసిపీతో అయితే వచ్చానండి. దీని పేరు వచ్చేసి ముక్కల పులుసు అండి, చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను ఈజీగా. ఇది వచ్చేసి మన ఇంట్లో ఉన్న కాయగూరలతోనే చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్న పాన్ పెట్టుకుని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. ఒక కప్పు వంకాయ ముక్కలు, ఒక కప్పు ఆనపకాయ ముక్కలు, క్యారెట్, బీన్స్ కొద్దిగా వేసుకున్నానండి. ఇది వచ్చేసి దొండకాయ ముక్కలు ఒక కప్పు వేసుకున్నాను. ఒక టమాటా కట్ చేసింది వేసుకున్నానండి. ఇది వచ్చేసి దోసకాయ ముక్కలు ఒక కప్పు, బెండకాయ ముక్కలు ఒక కప్పు తీసుకున్నానండి. మీకు ములక్కాడ కట్ చేసుకునేవి ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత దానికి సరిపడగా వాటర్ అయితే వేసి ఉడికించుకోవడానికి నిండుగా ముక్క మునిగేంత వరకు వేసుకోవాలండి. చూసారు కదా, మెత్తగా ఉడికించుకోవాలి ఇవన్నీని. మీకు ఇప్పుడు మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితోనే చేసుకోవచ్చండి. నేను చూపించినవే వేసుకోవాలని ఏం లేదండి. ఎన్ని రకాల కాయగూరలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి, ఇది ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా. దీనిపైన ఒకసారి మూత పెట్టుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత తీసేస్తానండి. అప్పుడు మెత్తగా ఉడికించుకోవచ్చు. మూత తీసేసి ఉడుకుతున్నాయి కదండి, ఒక 85% వరకు ఉడికించుకోవాలండి. చేతితో ఇలా మెదిపితే మెత్తగా అయ్యేంతలా ఉడికించుకోవాలి ముక్కల్ని. చూసారు కదా. ఇలా ఉడికిన వాటిలోకి నేను ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. అది రసం అంతా తీసుకుని దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను, మొత్తం పిండేసుకుని. చూసారు కదా. మొత్తం పిండుకున్న తర్వాత చింతపండు పులుపు ఒకసారి కదుపుకోవాలండి పైకి కిందకి. ఇప్పుడు వాటర్ పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి. ముక్కలు బాగా ఉడికించుకోవాలి కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో కావాల్సినవన్నీ వేసుకుందాం. మీకు తీపి ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి. నేను కొద్దిగా వేసాను. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఆ పులుసుకు సరిపడగా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడే వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఆ పులుసు పలచగా ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్ తోటి చిక్కదనం కోసం ఒక 2 స్పూన్లు శనగపిండి అయితే తీసుకుని ఉండలు లేకుండా కలుపుకుని అయితే వేసుకున్నానండి నేను. ఇది వేయటం వల్ల కొంచెం చిక్కదనం అనేది వస్తుందండి పులుసు. మనం కలుపుకోవడానికి మరీ పలచగా చారులా కాకుండా ఇప్పుడు సాంబారు ఫ్లేవర్లో కొంచెం చిక్కబడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా. ఇది ఒక 15-20 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. మీకు ఆ వెజిటేబుల్ రసం అంతా దిగి పులుసుకు పట్టేలాగా మొత్తం పులుసులో దిగేలాగా ఉడికించుకోవాలి. మీకు కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటే కనుక కొంచెం వేసుకోవచ్చు, నేనైతే వేయలేదండి. చూసారు కదా. ఇలా మరిగించుకున్న తర్వాత పులుసు అంతటిని పక్కన పెట్టుకుని తాలింపు అయితే వేసుకుందామండి. ఒక పాన్ పెట్టుకుని దానికి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని దాంట్లోకి తాలింపు దినుసులు అయితే వేసుకుందామండి. చితగ్గొట్టిన వెల్లుల్లిపాయలు కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, ఇవన్నీ వేసిన తర్వాత మెంతులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి పులుసుకి. తాలింపులు అవే కమ్మదనాన్ని ఇస్తాయండి. బాగా ఫ్రై చేసుకోవాలి కమ్మటి వాసన వచ్చేంత వరకు. బాగా చిట్టుపెట్టలు ఆడిన తర్వాత కమ్మటి వాసన వచ్చిన తర్వాత తెలుస్తుందండి మనకి. దాంట్లోకి వచ్చేసి ఒక చిటికెడు ఇంగువ వేసుకున్నానండి నేను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత తాలింపు అయితే వేసేసుకుందామండి ముందుగా ఉడికించుకున్న పులుసులోకి. చూసారు కదా. తాలింపు రెడీ అయిపోయింది. తాలింపు వేసేసుకుందాం. మీకు వేస్తుంటేనే చాలా కమ్మటి వాసన అయితే వస్తుందండి పులుసు. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకు తింటే అసలు చాలా రుచిగా ఉంటుందండి పులుసు అయితే. చూసారు కదా. ముద్దకి ముక్కలు తగులుతూ ఉంటాయి. పులుసు కూడా చాలా కమ్మగా ఉంటుందండి, తీయగా. నేనైతే ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేస్తున్నానండి. వేడివేడిగా వేసుకుని తినేయచ్చు. మా ముక్కల పులుసు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి.
ఇక నుంచి అయితే తప్పకుండా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తానండి. కొన్ని కారణాల వల్ల అయితే నేను వీడియోలు చేయలేదు. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.